వెల్కమ్ బ్యాక్ కవితా బ్లాగ్స్. ఇదిగోండి నేను ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా. ఫుడ్ ఛాలెంజ్ అంటే మొక్కజొన్న పొత్తు ఛాలెంజ్. నేను గెలిచిన. అయితే నా బిడ్డ ఏం ఉన్నదంటే నీకు చాక్లెట్ కేక్ ఇష్టం కదమ్మా, నేను చేసి పెడతాను. అదే చేస్తుంది, చూపిస్తాను మీకు. రండి. ఏం చేస్తున్నా నాన్న చూపి. ఇక్కడ హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ. హాయ్. కేక్ చేస్తున్నా. కేక్ చేస్తుందంట. ఇదిగోండి ఏమో ఓరియో బిస్కెట్లా, ఓరియో కాదు, ఇది డార్క్ ఫ్యాంటసీ, డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెటా? డార్క్ చాక్లెట్. ఏమేమో బిస్కెట్లు అయితే తెచ్చింది ఫ్రెండ్స్. మొత్తం 4 బిస్కెట్లు తెచ్చి ఇంకా వీటితో కేక్ చేస్తుందా? వామ్మో, ఈ కేక్ నేను తినాలా? అసలు బిస్కెట్స్తో కేక్ అయింది తల్లి. చెవ్వా, నాకైతే అసలు బిస్కెట్స్ అంటే ఇష్టమే ఉండదు, తీయగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ పెట్టింది. ఏం చేస్తున్నా చెప్పండి. ఎందుకు నవ్వుతున్నావు ఓకే అట్లా? సరే, ఏం నవ్వుతలేనులే నాన్న. మిక్స్ అయిందా పొడి? ఓకే, ఇదా? ఓకే, చాక్లెట్ పౌడర్ పొడి. మన బిస్కెట్స్ని ఇట్లా పౌడర్ చేసుకోవాలి అంతేగా? తర్వాత ఇప్పుడు షుగర్ మిక్స్ కలుపుకున్నాం. ఓకే, షుగర్ కూడా వేయాలా? మరి కేక్ అన్నప్పుడు షుగర్ ఉండదా? కాదురా, బిస్కెట్లు అంటే తీయగానే ఉంటాయి కదా. కొంచెం షుగర్ ఈడనే ఉందా? షుగర్ డబ్బా అగే పైన. చక్కెరనా? ఎన్ని స్పూన్లు? ఎక్కువ తీయగా ఎక్కువ, మనం ఎక్కువ తీయగా తినాం. స్వీట్ అంటే సెమీ స్వీట్ ఉండాలి నాకు, అట్లయితే నీ ఇష్టం. గత స్వీట్ వేసినరా? 3 స్పూన్స్ వేసిన చిన్నది. షుగర్ని ఇప్పుడు పౌడర్ వేసుకోవాలా? ఎస్. పొగ వస్తుంది, పొగ. ఓకే, ఆ షుగర్ పౌడర్ని బిస్కెట్ మిక్సీ పౌడర్లో కలుపుకోవాలి. బిస్కెట్ని మిక్సీ వేసుకున్నాక పౌడర్లో కలుపుకోవాలి అంతేనా? అంతే. ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం. ఇందులోనే బేకింగ్ పౌడర్ కూడానా? కొంచెమేనది. ఓకే, కానీ చూడు. చూసిన. అమ్మో చాలు అంత ఎక్కువనా? సరే, ఇదేంటి బేకింగ్ పౌడర్? ఓకే, బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పాలు పోసుకో. ఇప్పుడు ఏం పోస్తున్నావు? పాలు. పచ్చిపాలేనా? కాల్చి చల్లార్చినవి కావచ్చు, పచ్చి మన ఇష్టం. గోరువెచ్చవైనా కలుపుకోవాలి. చెప్పు, మన వాళ్ళకి తెలియాలి కదా. ఎవరైనా చూసి నచ్చింది, బాగుంది, ఈజీగా ఉంది ప్రాసెస్ అని అనుకుంటే తెలియాలి కదా నాన్న. అట్లా కలుపుకోవాలా జారులాగా. ఇంకొన్ని చాలు. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా అందరికీ ఇట్లా నచ్చితే ట్రై చేయండి. మా బుజ్జి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది కేక్, చాక్లెట్ కేక్. బిస్కెట్స్తో చాక్లెట్ కేక్ చేస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఓకేనా మమ్మీ? ఓకే, చాలా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఒక గిన్నె వేసుకొని దానికి ఆయిల్ రాస్తున్నావా? మనం ఇది వేసుకోవాలి.
బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. మన బటర్ పేపర్ లేదు అడిగిన షాప్లో లేదన్నారని ఓకే బటర్ పేపర్ తగిలిన ఇంట్లో ఆయిల్ రాసుకుంటున్నాం అనమాట ఒక బాక్స్కి. అంటే అది మన ఇష్టం, వాళ్ళు ఎంత క్వాంటిటీని బట్టి అంత బౌల్ తీసుకోవాలి. ఓకే, దీనిలో పోయాలి కేక్ మిక్సింగ్ అంతా. ఆయన బిస్కెట్స్ వేస్తే కూడా అయిపోతుండేనా? నువ్వు నాకే కాదు అందరు తినాలి ఇంట్లో అన్నావు కదా. ఏం కాదు, నెక్స్ట్ టైం మరి బిస్కెట్లు ఎక్కువ కావాలి. 35 రూపీస్ తెచ్చిన నేను. అవును, పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు వేసినావు కదా. ఏం కాదు, చిన్న కేక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నా బిడ్డ కేక్ మిక్సింగ్ రెడీ చేసింది. ఇంకా కేక్ అయితే మొత్తానికి చేస్తుంది అన్నందుకు పాపం. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. చూద్దాం ఎట్లయితుందో. ఓకేనా? నేను కూడా తిని చెప్తాను అసలు బాగుందా. తింటాననే నమ్మకం అయితే నాకు నిజంగా అంటే తెలియదు. చూద్దాం. ఓకేనా? ఆన్ చేసి బేక్ పెట్టాలి. ఇట్లా పెట్టాలట ఫ్రెండ్స్. చూడండి, మూత కూడా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఏమైనా చిన్న కంటైనర్ పెట్టి దాని మీద మళ్ళీ ఈ కేక్ మిక్సింగ్ పెట్టిన గిన్నె పెట్టేసేయాలి. దాని మీద మూత పెట్టాలట. అంతేనా? పెద్ద మూత పెట్టినా పెట్టు. ఇంకా ఫస్ట్ టైం నా బిడ్డ ఇట్లా వంట చేస్తుంటే తీస్తుంటే నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది. భలే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా 20 నుంచి 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఓకే, సిమ్లోనా హైలోనా అది కూడా చెప్పు. లో ఫ్లేమ్, మీడియం. లో ఫ్లేమా? ఓకే. అయితే ఒక 30 మినిట్స్ వెయిట్ చేయాలా? 30 మినిట్స్, 25 నుంచి 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఓకే, అయితే మీరు ఒక 30 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. అయ్యిందిగా నాన్న 30 మినిట్స్. ఏమో పట్టుకున్నావు? ఇది మూత గాలి పోకుండా పట్టుకోండి. అట్లా గాలి అట్లా పట్టుకుంటే తొందర బేక్ అవుతుందా? అంటే మనము కరెక్ట్ మూతుంది అనుకో, గాలి పోదుగా. అవును, ఇప్పుడు కొంచెం ఇది గాలి పోతుంది. బంద్ చేసినావు? అయిందా? అయింది. చూపిస్తావా? ఓకే, సరే తీ చూద్దాం. మెల్లిగా కాలుతో జాగ్రత్త. మెల్లిగా. ఓకే, కేక్ రెడీ అయిందా? వేడి అయితే ఈడి వరకు తెలుస్తుంది నాకు. పోయి వేడిగా ఉంది. ఇప్పుడు మనము అది టెస్ట్ ఎట్లా చేయాలంటే టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ తోటి ఇట్లా ఇట్లా తీయాలి. తెలిసిపోతుంది. అంటే పచ్చిగా ఉంటే ఇట్లా అంటే వాటర్ లాగా. అంటే ఇప్పుడు జ్యూస్ ఉంటుంది, మనం ఎట్లా వేసినాం లిక్విడ్ అట్లా అంటుకుంటుంది. ఇప్పుడు ఇది పచ్చిగా లేకపోతే ఇట్లా తొందర వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఓకే, ఇది బేక్ అయినట్టు. బేక్ అయిందా? ఓకే. ఇగో అంటే దానికి అంటితే బేక్ కాలన్నట్ట. అంటే మనము ఫస్ట్ ఎట్లా వేసినాం మమ్మీ, ఇప్పుడు వేసినప్పుడు జ్యూస్ వేసినాం కదా. అవును, అట్లా క్రీమ్ వస్తే బేక్ కానట్టు. ఇప్పుడు క్రీమ్ రాలేదా, ఇగో బేక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం తీసుకొని దీన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఓకే, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. డార్క్ చాక్లెట్ ఈజ్ రెడీ. తినడానికి వేడిగా ఉంది, తీస్తుంది మా పాప. ఎక్కడ పెట్టినా? పక్కకు పెట్టినావా? ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, కెమెరాని అయితే ఫస్ట్ టైం తీయడము ఏమనుకోద్దండి ప్లీజ్. ఓకేనా? ఫస్ట్ టైం నాకు కెమెరా పట్టుకోవడం తీయడం ఇదంతా కొత్తగా ఉంది, కానీ భలేగా ఉంది. మంచిగా. ఇవి ఇడ్లీ కోసం పప్పు, ఇడ్లీ రవ్వ, రేపటి టిఫిన్ కోసం. అయితే ఇప్పుడు అయ్యింది కదా? మరి అయ్యింది. ఇంకొంచెం సేపు కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లారవాలి. చల్లార్చినాక అప్పుడు మనం ఇట్లా కేక్ లాగా ఒక ప్లేట్ లాగా తీసుకుందాము. తీసుకున్నాక అప్పుడు చూద్దాం. ఓకేనా? చల్లగా కావాలా? కొంచెం చల్లగా. మళ్ళీ ఎన్ని మినిట్స్? 15 to 10 మినిట్స్. కొంచెం చల్లగా కావాలి. ఓకే, ఇంత వేడిది రాదు. సరే, ఇంకొక 15 మినిట్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఏమైనా చల్లగా అయిందా? అయింది.
ఏమైంది వస్తలేదు? పడాలా వచ్చిందా? సగం వచ్చింది, సగం రాలే. కానీ కేక్ లాగానే అయింది. పొడి పొడిలాడాలి. అది బటర్ పేపర్ పెట్టలే కదా మమ్మీ, మనం అడిగినా కూడా బేకరీలో కూడా పోయి అడిగిన. అందుకే నా మార్నింగ్ ఏమంటారు లేచి బ్రష్ చేసుకున్నాక బండి వేసుకొని పోయింది. ఎక్కడ పోయింది నేను అనుకుంటున్నా. బటర్ పేపర్ పెడితే మనము అది ఉంటుంది కదా ప్యాకెట్, జారుతుంది, తొందరగా వచ్చేస్తుంది. అందుకే అవన్నీ తీసుకుని రావాల్సింది. అడిగిన మన కాలనీ ఉన్న బేకరీస్ అడిగిన, లేవన్నారు. ఆంటీని కూడా అడిగిన, మనం ఎప్పుడు తీసుకోము బేకరీ అంటే. ఆంటీ ఇప్పుడు యాక్చువల్గా కొందరు దీని మీద నట్స్ వేసుకుంటారు, డ్రై నట్స్, అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ మన ఇష్టం. పైకి పెట్టు, నీ ముఖం పడితే ఇది పడతలేదు, ఇది పడితే అది పడుతుంది. ఇప్పుడు పడుతుందా నా ముఖం? సో కేక్ రెడీ అయింది. ఏమంటారు చాక్లెట్ కేక్ అట. ఇదిగోండి చూడండి రెడీ అయింది. ఫస్ట్ టైం చేసింది. తిని టేస్ట్ చేసి చెప్పు. అదే తిను మమ్మీ, ఎందుకు అట్లా నవ్వుతున్నావు? సరే నన్ను తింటాను. అంటే నాకు ఇది బాగుంది కేక్, కానీ విడివిడిగా వచ్చింది. బాగుంది ఫ్రెండ్స్, నిజంగా రౌండ్ గా రాలే. అదే అంతే, కానీ బాగుంది. సరే అయితే హరే కృష్ణ చెప్పుకొని తినాలిగా. బాగుంది. పచ్చిగా ఉందా ఏమన్నా? అసలే బాగుంది. బేక్ అయితే మంచిగా అయిపోయింది. చాక్లెట్ అదే తీపి కూడా కరెక్ట్ సరిపోయింది అన్న, బాగుంది. కానీ కొంచెం మనకి కేక్ లాగా వస్తే బాగుండు. అంటే కేక్ షేప్ లో అది మనకి చెప్పినా కదా నేను, బటర్ పేపర్ పెట్టాలి కింద. అంటే బటర్ పేపర్ పెడితేనే అంటుకోదు గిన్నెకి, అది స్టీల్ కదా. మా పెద్దోడు బాగుంది వాళ్ళకి వేసింది తింటున్నాడు, కానీ వాడు కెమెరాలో పడంట అయిపో అంటున్నాడు. చూడండి చూడండి మొత్తం అయిపోగొట్టేసారు. నిజంగా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. ఎగ్లెస్ వితౌట్ ఓవెన్, వితౌట్ ఓవెన్ ఎగ్లెస్ కేక్. నా బిడ్డ నిజంగా అద్దర కొట్టిందండి, మస్తు ఉంది. చేసుకోవచ్చు, తినండి మీరు ఒకసారి ట్రై చేయండి. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటాయి. నేను నా బిడ్డకి 100 మార్క్స్ ఇస్తాను. నేను గెలిచినందుకు నా బిడ్డ మంచి నా కోసం కమ్మడి కేక్ చేసింది. నాకైతే తృప్తిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి అయిపోయింది అప్పుడే.